గతంలో తెలంగాణ రాకముందు ఏం కుట్ర చేసిండ్రో మళ్ళీ ఇవాళ అదే కుట్రలు కొనసాగుతున్నాయి. ఎడమకాలం రైతాంగం పరిస్థితి 2014 ముందు ఎట్లా ఉండేనో, ఎంత దారుణంగా ఉండేనో ఇవాళ మళ్ళీ అదే పరిస్థితి వచ్చేసింది. ఆనాటిదే దౌర్జన్యం. ఎప్పుడు ఎడమకాలం దాకా నీళ్ళు నిండక ముందే దౌర్జన్యంగా సాగర్ గేట్ లేపి కింది తీసుకుపోయినారు, ప్రకాశం బ్యారేజీ తీసుకుపోయినారు. కానీ మనం వచ్చిన తర్వాత మీరు ఒకసారి లెక్క చూస్తే ఏ సంవత్సరం కానీ 510 ఉన్న నాడు కూడా కుడి కాలువకు నీళ్ళు పోనీయలే, నా పోతిరెడ్డిపాడుకు నీళ్ళు పోనీయలే. హక్కు ప్రకారం ఏదో ఒక వంక పెట్టి ఏదో ఒక సాకు పెట్టి అయినా సరే నల్గొండ జిల్లా రైతాంగాన్ని బతికించుకున్నాం. రైతులందరికీ తెలుసు, నేనేదో గొప్ప చెప్పుకుంటుంది కాదు. వరుసగా 17 పంటలకు నీళ్ళు ఇచ్చినాం. పూర్తి హక్కుదారులైన మనను వదిలేసి కొసకొచ్చినోడు వాడు మొదటోడు ఇండియాలో. పోతిరెడ్డిపాడు వరద జలాల మీద ఆధారపడిన ప్రాజెక్టులు, కానీ వాళ్ళ నీళ్లను దుర్మార్గంగా దౌర్జన్యంగా తీసుకుపోతుంటే వీళ్ళకు నోరు తెరిచే సోయి లేదు ఇక్కడున్న మంత్రులు ఎమ్మెల్యేలకు.